जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. जय गुरुदेव दत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. శ్రీ దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనము వీడియో చేసుకొని మనం ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకుందామండి. నాకు తెలిసిన విషయము ప్లస్ మనం గ్రంథపారాయణం ద్వారా, సద్గ్రంథం ద్వారా, పెద్దలు చెప్పిన విషయాల ద్వారా నేను గడించిన 25 సంవత్సరాల ఎబో అనుభవంతో చెప్తున్నా అండి. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో కూడా. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆయన మన పక్కకుండా ఇప్పుడు నడిపిస్తుండండి. ఇది మాట్లాడిపించేది వినేది కూడా దత్తప్రభే. కాబట్టి మీరు మొహమాటంగా వినొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, దత్తార్పణం. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అనేది ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఆయన సంపూర్ణ షోడశ కళ పరిపూర్ణ అవతారం. ఇది ఫ్యాక్ట్. మనకు తెలిసిన సద్గ్రంథంలో అన్నిట్లో ఉంది. ఎవరైనా మీరు అడిగినా కానీ వాళ్ళకు ఇలా మంచి వాళ్ళు పరమాత్మ పరబ్రహ్మ జ్ఞానంలో, పరమాత్మ జ్ఞానంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఒప్పుకుంటారండి. దత్తార్పణం. మిగతా వాళ్ళ సంగతి మనము చెప్పలేమండి. వాళ్ళ దురదృష్టం. వాళ్ళు ఏమైనా క్రిటిసైజ్ చేసి ఏమైనా కామెంట్ చేసిందంటే దత్తార్పణం అండి. జయ గురుదత్త. తిరుపతి తెలుగుదని చెప్పాలండి, అంతేగాని వేరే రకం మాట్లాడకూడదు. ఎవరి గురించైనా, ఏ దేవత గురించైనా, ఏ సత్పురుషుని గురించైనా, ఏ పరిశుద్ధాత్మ గురించైనా, పరిశుద్ధాత్మ, సత్పురుషుడు, సత్యమైన ఆత్మ అందరూ ఒకటే అండి. నీలో నాలో ఉన్నది కూడా ఆయనే, పరమాత్ముడే. ఒక మనిషినే మనం తక్కువ మాట్లాడద్దు అన్నప్పుడు ఇంకా దైవత్వము ఉన్న ఆత్మలను, గురువులను మనం మాట్లాడము చాలా పెద్ద తప్పిదం అవుతుందండి. ఇంకా నేను వేరే వాడదలుచుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా మర్యాదగా. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానం అండి. నేను వేరే రకంగా మనం మాట్లాడలేము, ఏమనుకోకండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అయితే మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి మంచి విషయాలు, పాజిటివ్ విషయాలు, మంచిగా మనం జీవితం సావ్యంగా వెళ్ళాలి. ఈ జననం అంటారా, జనన మరణ చక్రం నుంచి బయటపడే కొరకు ఎలాంటి జ్ఞానం సంపాదించుకోవాలి అని మనం ఇక్కడికి వచ్చినాము, జన్మ తీసుకున్నాము. దాని కొరకు కొంచెమైనా నేర్చుకుందామండి. మళ్ళీ వరకు ఏ జన్మ వస్తుందో తెలియదు. ఈ జన్మలో పూర్తి చేసుకోవాలనే మన యొక్క ఆత్మ ఆలోచన. నీలో నాలో ఉన్న ఆత్మ జ్ఞానం అంటే ఇదే. ఆ ఆత్మ ఎప్పుడు కుట్టుకుంటా ఉంటది. పరమాత్మ జ్ఞానం, తండ్రి జ్ఞానం తెలియాలి. వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటలేరు, వీళ్ళు ఎందుకు తెలుసుకుంటలేరు అని. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. మీరు చేయకుండా ఆత్మ చేస్తుంది. ఇంకొక విషయం అండి, మనము తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. అది ఎట్లా జరుగుతుంది దత్తార్పణం, దత్త పూర్ణ పరమాత్మ ఇష్టం. మనకు చేసేది మనమే చేస్తున్నాం. వినాలి, మీరు వినాలి. నేనైతే చెప్తూ ఉంటా అండి. దత్తార్పణం. అయితే ఈరోజు నేను నిన్న మాట్లాడుకున్న సహ్యాద్రి పర్వతాల గురించి కొంచెం చెప్తా అండి. నాకు తెలిసిందే. నేను చాలా గొప్ప పెద్ద ఏమో పండితుని కాదండి. నిన్న కూడా చెప్పిన మీకు, నేను ఈరోజు కూడా చెప్తున్నా. సహ్యాద్రి పర్వత పంక్తులు ఆదిలాబాద్ డిస్టిక్ దాటిన తర్వాత స్టార్ట్ అవుతుందండి. అది ఉత్తరప్రదేశ్ వరకు ఉన్నాయట. నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. అంత దూరం నేను వెళ్ళలేదు. ప్లస్ ఇటు గుజరాత్ వరకు ఉన్నాయి. మహారాష్ట్ర అంటే ఆంధ్ర దాటిన తర్వాత మహారాష్ట్రనే, తర్వాత గుజరాత్ ఉంటుంది. ఆ గుజరాత్లో ఉన్న జూనాగఢ్ డిస్టిక్ లో గిరినార్ పర్వతం ఉందండి. గిరినార్ పర్వతం ఉంది, గిరినార్ క్షేత్రం ఉంది. చాలా పెద్ద క్షేత్రం అండి. అంటే పెద్ద క్షేత్రం అంటే ఎందుకంటున్నంటే 10,000 మెట్లు ఉంటాయండి. శ్రీ గురుదత్త ప్రభుల పాదుక దర్శనం చేసుకోవాలంటే అక్కడ ఒక శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు మాత్రమే ఉంటాయి. మనం 10,000 మెట్లు ఎక్కిపోయిన తర్వాత శ్రీ గురుదత్త ప్రభుల పాదుక దర్శనం చేసుకుని రావాల్సిందే. ఇది అక్కడ ఉందండి. 10,000 మెట్లు ఎక్కాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడైతే రోప్వే ఏదో 5,000 మెట్ల వరకు రోప్వే ఉందట, వేసిందట. తర్వాత మాత్రం వెళ్లాల్సిందే. అయితే
ఆ శ్రీ గురుదత్త ప్రభుల గిరినార్ క్షేత్రం గురించిన డీటెయిల్స్ ఏంటంటే నాకు తెలిసింది, నేను కూడా వెళ్ళలేదండి. దత్తార్పణం, జయ గురుదత్త. ఆయన ఆజ్ఞ ఎప్పుడు వస్తప్పుడు మనం ఆయన ఇష్టం. నేనంటే ఎక్కలేను, సరే ఏం చేస్తారో ఆయన ఇష్టం, మనకు తెలియదు. ఆ ఎక్కేలాగా చేస్తే కావచ్చు. దత్తార్పణం, జయ గురుదత్త. అయితే అక్కడ చాలా గోప్యమైన విషయాలు జరుగుతూ ఉంటాయండి. ఆ గిరినార్ పర్వతం ఏదైతే పర్వత పంక్తుల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆశ్రమాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయండి అక్కడ. నేను ఒక గురుగారు ఉన్నారని చెప్పాను కదండి. ఒక గురుగారు ఉన్నారు, అతనికి శ్రీ గురుదత్త ప్రభులు ధ్యానములో దేవతలు మంత్రము ఉపదేశం చేసిండ్రు. ఆ దేవతలు, అదే చుట్టుపక్కల ఉన్న దేవతలు, ఎవరెవరైతే పవర్స్ పవిత్రాత్మలు అనుకుంటారో, దేవతలు అనుకుంటారో, వాళ్ళందరూ అదే మంత్రం జపం చేస్తుండ్రంట. అతను విన్నాడంట. ఇది చెప్పిండండి. మీరు వీడియోస్ వినొచ్చు. అతను పెద్ద ఆశ్రమం ఉంది. అతను జీవ సమాధేయుడు. కాకపోతే వాళ్ళ పిల్లలు ప్లస్ వాళ్ళ అమ్మవారు, వాళ్ళ మిస్సెస్ ఆశ్రమం నడిపిస్తున్నారు. చాలా పెద్ద ఆశ్రమం అండి. ఇది ఉంది. పెద్ద మంచి టెంపుల్ కూడా కట్టిండట అండి అక్కడ. నేను వీడియోస్ చూసినా, నేనైతే వెళ్ళలేదు. దత్తార్పణం, జయ గురుదత్త. అయితే ఇది లేటెస్ట్ గా జరిగిన విషయం చెప్తున్నా. అంతకుముందు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయండి అక్కడ. నవనాథ సాంప్రదాయానికి సంబంధించిన ఆశ్రమాలు చాలా ఉన్నాయి. నవనాథులు అంటే శ్రీ గురుదత్త ప్రభుల ప్రియ శిష్యులు. వాళ్ళు నాద సాంప్రదాయానికి ఆద్యులు. వాళ్ళకు తెలియని విద్యలు లేవు, వాళ్ళకు తెలియని మంత్రశాస్త్రాలు లేవు, వాళ్ళకు తెలియని విషయం లేదండి. వాళ్ళు మొత్తం ఈ ప్రపంచానికి, వాళ్ళు కూడా ఈ విశ్వాన్ని శ్రీ గురుదత్త ప్రభులు అంటే 1,25,000 మంది యోగులను తయారు చేసి అందరికీ జ్ఞానోపదేశం చేస్తూ ప్రతి ఆత్మను తీసుకుని వెళ్తాడు శ్రీ గురుదత్త ప్రభులు. అతను లీనం చేసుకుంటాడని మీకు చెప్పినా కదండి. అందులో ఈ నవనాథుల సాంప్రదాయం కూడా ఉందండి. వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఆ యోగులలో చాలా శ్రేష్ఠులు. వాళ్ళ గురించి కూడా నేను ముందు వచ్చే వీడియోలో చెప్తాను. నేను వాళ్ళ పేరు ఏమిటంటే నేను చెప్తాను, మీరు వినండి. మచ్చేంద్ర, గోరక్ష, జాలంద్రాద్య, గహని, కానిప, చౌరంగినాథ, భర్తరి, చెర్పట, నాగనాథ, భూమ్యాంబ, భూహు. 9 మంది నవనాథ సిద్ధి. నమస్తే భగవాన్, జయ గురుదత్త. ఆయన ప్రియ శిష్యులు. వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు వచ్చిన ఆశ్రమాలు అన్ని కూడా వాళ్ళ సాంప్రదాయమే. గోరఖనాథ్, మచ్చేంద్రనాథ్, ఫస్ట్ మచ్చేంద్రనాథ్ శిష్యుడు గోరఖనాథ్, ఇట్లా వస్తుందండి వాళ్ళ సాంప్రదాయమే. ఈ అఘోరి సాంప్రదాయం కూడా వాళ్ళదే, నాద సాంప్రదాయం వాళ్ళదే, గిరి సాంప్రదాయం వాళ్ళదే. ఇవన్నీ దత్తప్రభుయే, వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయాలే. అయితే ఆ నవనాథుల ఆశ్రమాలు కూడా ఉన్నాయండి అక్కడ. అయితే అక్కడ చాలా చాలా చుట్టుపక్కల అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే గుజరాత్ కూడా చాలా భక్తితో ఉంటుందండి. చాలా భక్తి బాగుంటుంది. నేను గుజరాత్ వెళ్ళినా, నాకు తెలుసు అక్కడ చాలా భక్తి అండి. నిరాడంబరంగా బతుకుతారండి అక్కడ వ్యక్తులు, మహారాష్ట్ర లాగానే. అక్కడ డబ్బులు వృధా ఖర్చు చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇంకొక విషయం, అక్కడ నాన్ వెజ్ అనేది గుజరాత్లో అమ్మడం నిషేధం. అమ్మడం ఉండదు, మందు అమ్మడం ఉండదు. అక్కడ మీరు ఏ హోటల్కి వెళ్ళినా, ఏ అంటే లంచ్ చేసే కూర కానీ భోజనం కానీ ఎక్కడికి వెళ్ళినా మజ్జిగ మాత్రం ఫ్రీగా ఇస్తారండి అక్కడ. గుజరాత్లో ఆ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే కృష్ణ పుట్టిన భూమి అని వాళ్ళు ఇస్తారని నాకు తెలిసింది. అయితే అక్కడే జునాగఢ్ ఉంటుంది. ఆ జునాగఢ్లోనే గిరినార్ పర్వత పంక్తిలో ప్లేస్ ఉంది, జునాగఢ్ డిస్టిక్లో. చాలా అక్కడ మాత్రం గోప్యమైన విషయాలు ఉన్నాయండి. నేను అంటే నాకు దత్త సాంప్రదాయం గురించి ఏమేమి తెలుసుకోవాలన్న విషయంలో శోధించడంలో నేను ఎంత సమయం అన్నా కేటాయిస్తా. నేను వెళ్తా ఉంటా, ఎంత దూరమైన వెళ్ళి నేను చూస్తూ ఉంటాను, తెలుసుకుంటా ఉంటా. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా కానీ తెలుసుకునే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటా. అది దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదం నాకు. అయితే అక్కడ జరిగిన కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను. అద్భుతాలు. శ్రీ గురుదత్త ప్రభులు అంటే నేను నిన్న మీకు చెప్పినాను. శ్రీ గురుదత్త ప్రభుల దినచర్య ఇలా ఉంటుంది అంటే, దినచర్య అంటే అర్థం ఏంటి, దినచర్య అనే విషయం మీకు ఎందుకు అర్థం కావాలని చెప్పినా అంటే, ఇంతకుముందే తెలిసిన వాళ్ళకు సంతోషమే, తెలియని వాళ్ళకు చెప్పాలన్నా నా ఆలోచన. ప్లీజ్ వేరేమనుకోకండి. నేను గొప్ప విషయాలు నేను చెప్తలేను. కాకపోతే దత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. చాలా అది నాకేదో గొప్ప విషయాలే. మిగతా వాళ్ళది అంటే నాకు తెలియదండి. నాకు చాలా గొప్ప విషయాలు ఇవి. నాకు తెలిసిన ఈ విషయాలు నా దత్తబంధులకు, నా హిందూ బంధువులకు తెలియాలనేదే నా తాపత్రయం. శ్రీ గురుదత్త ప్రభులు నా ద్వారా చెప్పిస్తుండండి. నాది ఏం లేదండి, దత్తార్పణం. అయితే నేను గిరినార్లో జరిగిన విషయాలు చెప్దామని ప్రయత్నం చేస్తున్నా. అయితే ఒక గిరినార్ పైకి స్తంభాలు తెలుసు కండి, కరెంట్ పోల్స్ వేస్తూ ఉన్నారట. నిజంగా జరిగిన స్టోరీ ఇది. మీరు అక్కడికి ఎక్కువగా గిరినార్ వెళ్తే
మీరు ఆన్లైన్లో చెక్ చేసినా గిర్నార్ అద్భుతాలు అనగానే చాలా వస్తాయి, చూడొచ్చు. అంటే చాలా ఆన్లైన్లో చూసినా కాదు మేబీ రావచ్చు రాకపోవచ్చు, కనిపిస్తాయి కొన్ని నాకు తెలిసినవి కాకుండా ఇంకేమైనా తెలిస్తే కావచ్చు. అయితే నాకు హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ ఇవన్నీ కొద్దిగా వచ్చు కాబట్టి తెలుసుకుంటా ఉంటా. అయితే ఆ కరెంటు పోల్స్ వేస్తూ ఉంటే ఇప్పుడు చాలా మంది పట్టుకొని మోసుకొని వెళ్ళాలి కదండి, 10,000 మెట్లు కదా, ఎట్లా మరి వేస్తూ ఉంటే అవన్నీ అక్కడ పెడతా ఉంటే ఒక యోగి వచ్చి టక్కడక తీసుకొచ్చేసిండట అన్ని. ఎవరో ఒక అద్భుతమైన వచ్చి ఒక అవధూత వచ్చి, మనం యోగి అంటాం, అవధూత అంటాం, శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానాన్ని తెలిపే వాళ్ళను, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అప్పుడప్పుడు అవధూత వస్తాం, మీరు వేరే అనుకోకండి, అవధూత అనే వర్డ్ కూడా యోగికి వస్తుంది. కాబట్టి మనం మన దత్త సాంప్రదాయంలో ఇవి వస్తూ ఉంటాయి. అయితే ఆ యోగి ఒక్కొక్క శ్రమను తీసుకు అక్కడ వేసేసిండటండి, ఒక్కడే మోసుకొని వెళ్ళి. వాళ్ళ తర్వాత కనిపించలేను ఎవరో. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. అయితే ఇంకొక అక్కడ కూలి పని చేసేట ఆయన, కూలి పని చేసే ఆయనకు ఏదో చేస్తే ఏదో అన్నం పెట్టిండా లేకపోతే టిఫిన్ పెట్టిండా ఒక యోగికి తెలియదు. ఆయన కనిపిస్తే అలా అన్ని గుహలు ఉంటాయండి, పెద్ద పర్వత పంక్తులు అవి. గుహలలో ఆశ్రమాలు ఉంటాయి, గుహలలో తపస్సు చేసుకుంటా ఉంటారు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడో బయటకు వస్తారు మన అదృష్టం కొద్ది. అయితే ఆ కూలి పని చేసుకుంటే ఆయనకు కనిపించాడు. ఈయన అతను భోజనం పెట్టిండట అండి. ఈయన తీసుకెళ్లి టిఫిన్లోకి వెళ్ళి పెట్టేసిండట. అప్పుడు ఆయనే ఇంత ముద్ద 1 kg ఎబో గోల్డ్ ఇచ్చేసిండట, గోల్డ్ ముద్ద ఇచ్చిండట. ఆయనకు సరే కూలిపోయిన తెలుసు, బంగారం ఎవరికైనా తెలుసు కదా. సరే వెళ్ళి అక్కడ ఉన్న జూనాగఢ్లో ఒక బంగారు షాప్లోకి వెళ్ళి అమ్మే కొరకు ప్రయత్నం చేసిండు. సరే అసం చేసిండు. ఆ వ్యాపారి కూడా అతన్ని మోసం చేయలే, డబ్బులు ఇచ్చేసిండు. బాగానే, ఎంత డబ్బులు అనేది మనకు క్లారిటీ లేదు, ఓకే జరిగింది. అయితే అతను ఏమన్నాడట, ఇది ఎవరిచ్చారు నాకు అలా చూపెట్టు. ఎందుకంటే వ్యాపారస్తుల గుణం ఏంటంటే ఇంకెంత ఉందో అన్నట్టు కదా, ఇంకెంత నాకు కూడా ఎక్కువ తీసుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, లేదంటే మొత్తం మనమే తీసుకుందాం పా అని. సరే అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెళ్ళారు. ఎంత వెతికిన ప్లేస్ దొరకలే, ఆయన దొరకలే. ఇట్లాంటి అద్భుతాలు చాలా జరుగుతాయి. ఇక ఇంకొక అతను మన శ్రీ గురుదత్త సాంప్రదాయంలో పేరు అనేది ఎందుకులేండి, మనము తర్వాత చెప్పుకుందాం. అతను ఏంటంటే ప్రతి క్షేత్రం వెళ్ళి అక్కడ క్షేత్ర దర్శనం చేసుకొని, ఇండియాలో ఉన్నాయి, బయట కూడా వెళ్తా అంటున్నా, అతను క్షేత్ర దర్శనం చేసుకొని ఫోటో తీసుకొని ఆ క్షేత్రం గురించి తెలుసుకొని ఒక బుక్ తయారు చేసిండు ఆయన. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిండు. అతనికి గిరినార్ వెళ్ళాలని వెళ్ళిండు. 10,000 మెట్లు ఎక్కాలి, పెద్ద మనిషి. సరే అక్కడ ఏంటంటే ఒక దూరం వరకు డోలీలు ఉంటాయి, ఏంటి అవి వెయిట్ కొలుచుకొని వెయిట్ ఎంత ఉంటే అంత డబ్బులు పే చేస్తారో తీసుకెళ్తారు. అయితే ఈయన లాస్ట్కి వెళ్ళే కొరకు ఇంకా 3,000 4,000 అనుకుంటాండి, 4,000 మెట్లు ఉన్నాయి. అయితే లేదు, ఇక ఎక్కలేకపోతుండ్రు, పైకి పోలేకపోతాడు. ఎట్లా తండ్రి దత్తయ్య అని దత్తభక్తుడు కదా, అంతే దత్తభక్తులు అంటే అంతే, బ్యాక్ అయిపోతున్నాడు. అంటే ఆయన అంటే గంత నమ్మకం 100% ఫిక్స్ అయి ఉంటారు. ఆయన చూసుకుంటారు లేదు. మీకు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మాకు జరిగిందే దీని తర్వాత. అయితే వెళ్తే ఒక్కొక్క కుక్క వచ్చిందట, చిన్న కుక్క పిల్ల వచ్చిందట. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిందట. సునాయాసంగా ఎక్కేసిందట అండి 4,000 మెట్స్. దత్తయ్య కుక్క వచ్చిన వల్ల దత్తయ్య అడిగినట్టు, దత్తయ్య ఏమైందండి నాతో అయితే లేదు అన్న, తీసుకుని వెళ్ళిపోయాను, సునాయాసంగా వెళ్ళిపోయినట్టు. ఇట్లాంటి అద్భుతాలు చాలా జరుగుతాయండి దత్తయ్య దగ్గర. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కదండి, ఆయన ఎందుకు మళ్ళీ ఇది చేస్తే కష్టపడతాడు, మళ్ళీ శుద్ధి చేయాలి, మళ్ళీ బాగు చేయాలి అన్నదే శ్రీ గురుదత్త ప్రభుల జన్మ రహస్యం. అందరినీ శుద్ధి చేసి అందరినీ మార్చి తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి పరంధామం అంటారా, పరమాత్మ లోకం అంటారా, పరలోకం అంటారా, ఎక్కడ ఉన్నాయో మనకు తెలియవని, మన ఆత్మ తెలుసు. ఎక్కడికి వెళ్ళాలనేది అంతా తీసుకుని వెళ్ళాలనే ఆయన వచ్చి శుద్ధి చేస్తా ఉంటాడండి. ఎందుకు పరిభ్రమణ చేస్తాడు విశ్వాన్ని, ఎందుకు పరిక్రమణ చేస్తాడు అంటే ఇవే ఎక్కడెక్కడికి వచ్చి ఎక్కడెక్కడ యోగులు ఉంటారు వాళ్ళకి డైరెక్ట్ డిపార్ట్మెంట్లకు అప్పేపి ఒక ఏరియా అప్పేపి వాళ్ళతో పనులు చేపిస్తూ ఉంటాడు. ఇది చాలా నిగూఢమైన రహస్యం అండి, బాగా మందికి తెలియదు. కానీ వాస్తవాలు ఇవి. ఒక్కొక్క ఏరియాకు ఒక యోగి ఉంటారండి, మనకు కనిపించారు వాళ్ళు కానీ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారండి. వాళ్ళ రేడియేషన్లో మనం అన్ని
ఏమైనా కలిపురుషుడు కాకుండా ఇంకేమన్నా రాక్షస గణాలు ఏమన్నా వచ్చినప్పుడు వాటిని అన్నింటినీ వెళ్ళగొడతా ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయండి. అయితే మాది ఇప్పుడు నేను మాకు పర్సనల్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అయితే మాకు ఏంటంటే అండి, శ్రీశైలం వెళ్ళాలి. మేము ప్లాన్ చేసుకున్నాం. నేను మా పిల్లలు మేము ప్లాన్ చేసుకున్నాం. డ్రైవర్ ఉన్నాడు మాతో. సరే దూరం కదా అని డ్రైవర్ ఉన్నాడు. ఎందుకంటే శ్రీశైలం నాకు తెలుసు అది కష్టమైన విషయం తెలుసు. ఫస్ట్ టైం వెళ్తున్నాం. ప్రయత్నం చేసినాం మేము. ఎందుకంటే ఫ్రైడే రూమ్స్ గురించి ప్రయత్నం చేసి అస్సలు రూమ్స్ దొరకలేదండి. సాటర్డే ఈవినింగ్ వల్లే మేము సాటర్డే మధ్యాహ్నం లేకపోతే ఫ్రైడే సాటర్డే మొత్తం మేము డేస్ గుర్తులేవు. అది వీకెండ్ కాబట్టి దొరకలేదు. వీకెండ్ అన్న విషయం గుర్తున్నాడు. వెళ్ళినామండి. ఆ మిస్సెస్ ఏమన్నది, రూమ్స్ దొరకడం లేదు, మనం ఫస్ట్ టైం వెళ్తున్నాము, మనకు తెలియదు, మరి ఎట్లా పిల్లలు ఎక్కడ ఉండడం ఎట్లా ఇవన్నీ ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే, ఏం కాదు వెళ్దాం పదండి మనకు దత్తయ్య కూడా చూస్తారు పా అన్నది ఆ మిస్సెస్. ఇది ఫ్యాక్ట్ అండి. నేను సమయం వచ్చినప్పుడు మిస్సెస్తో కూడా మీకు చెప్పిస్తా. ఈరోజు చెప్పిన విషయం ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో జరిగింది మీకు చెప్పిమంటే మీకు క్లారిటీ ఇప్పిస్తా. వెళ్ళిన తర్వాత 5 ఏమో అయిందండి సాయంత్రం. 5, 4 అంటే మేము స్నానం చేసుకొని అన్నీ చేసుకొని వచ్చాను పైకి. పాతాళ గంగలో వేసి స్నానం చేసి అన్నీ వచ్చిన తర్వాత రూమ్లోకి దొరుకుతూ ఉంటే ఎక్కడ రూమ్లు దొరుకుతలేవండి. అది సమ్మర్ అండి. కాని పని ఎట్టి వరుసలు ఎంత అమౌంట్ ఇస్తానో దొరుకుతలేవు రూమ్స్. అన్ని క్షేత్రాలు అన్ని ధర్మసత్రాలు అన్ని దాన్ని ఏమంటారంటే ధర్మసత్రాలు అంటారు. అలాగే అసోసియేషన్ ఎవరికి అసోసియేషన్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళన్నీ ఎత్తుకున్నాం, ఎవరు ఇవ్వలేదు రూమ్. సరే ఇట్లా అంటే మనకు దత్తయ్య చూస్తారు పా అని చెప్పింది కదా, నాకు తెలుసు, నాకు కూడా తెలుసు ఆ విషయం. ఆమె కూడా బాగా కాన్ఫిడెన్స్ కాదు, బాగా మేము సరెండర్ అయి ఉన్నాం కదండి. సరే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయినాం. కింద డౌన్లో వస్తున్నాం. డౌన్కి వచ్చేసినాక అక్కడ శ్రీ గురుదత్త ప్రభుల పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఉందండి. అక్కడ ఫ్లెక్సీ పెట్టి ఉంది అంటే అంతకుముందు ఎప్పుడు హోమాలు ఏమో జరిగి ఉన్నాయి అక్కడ. అది ఒక ఆశ్రమము, శ్రీ గురుదత్త ప్రభుల ఆశ్రమము. అంటే వాళ్ళ రూమ్స్ ఉంటాయి, రూమ్స్ రెంట్కి ఇస్తారు. అక్కడ పిల్లలు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. ఆశ్రమం అది. బర్డి అనేది ఒక ఏరియా ఉంటుందండి ఇక్కడ మెదక్ డిస్టిక్ లో. బర్డి ఆశ్రమం, బర్డికి సంబంధించిన నాగేంద్ర పూర్తిగా గుర్తులేదండి, నాగేంద్ర స్వామి ఆయన ఒక అవధూత, ఆయనకు సంబంధించిన ఆశ్రమం అది. దత్తాశ్రమంకి వెళ్ళినాం, దేవుడికి వెళ్ళినాం, ఇచ్చేసాం, రూమ్ దొరికింది, ఉన్నాం, దర్శనం చేసుకున్నాం. దర్శనంలో కాదనుకున్నాము, కష్టం, చాలా కష్టం, వీకెండ్ కదండి, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు అంటే హెవీ క్రౌడ్ ఉంది, చాలా భక్తులు ఉన్నారు. ఎట్లా అనుకున్నాం, నేను పర్సన్ అవుతున్నా ఎట్లా అని. అంటే ఫస్ట్ టైం వెళ్ళామని బాధ అంతా మా విషయంలో ఏలే నేను చూసుకుంటా అని వెళ్ళి డైరెక్ట్గా టికెట్ తీసుకొచ్చి లైన్లో ఉన్నాం, వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం, ప్రశాంతంగా వచ్చినాం. ఒక దత్తయ్య అనుగ్రహం ఇట్లా ఉంటుందండి. అక్కడ శ్రీశైలంలో శ్రీపాద శ్రీవల్లభ ప్రభు విభూతి మఠం అనేది ఉంటుందండి. దాన్ని రెనోవేషన్ చేస్తున్నారు కొత్తగా. మేము వెళ్ళినప్పుడు రెనోవేషన్లో ఉంది, ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినాం. విభూతి మఠం అని ఉంటుంది అక్కడ. శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు ధ్యానం చేసుకునే ప్లేస్ ఉంటుందండి. వెళ్ళినప్పుడు చూడండి, చాలా గొప్ప. అది శ్రీశైలంలో చాలా పెద్ద విషయం. అక్కడ శ్రీ గురుదత్త ప్రభులు చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి, అది తెలుసుకోవచ్చు. ఇట్లాంటి అనుభవాలు శ్రీ గురుదత్త ప్రభులు సరెండర్ చేసి నన్ను నడిపి తండ్రి అన్న వాళ్ళని నడిపిస్తారండి. ఫ్యాక్ట్ ఇది. నేను ఏమంటున్నా మీకు ఎగ్జాంపుల్స్ ఎవరియో కాకుండా నాది కూడా ఉన్నాయండి, ఇంకా 1000 ఉన్నాయని చెప్తున్నాను. నేను చెప్పేది ఎందుకు అంటే మీరు కూడా సమర్పణ భావంతో ఉండి మనం ఉంటే మనం పరబ్రహ్మ జ్ఞానం సంపాదించుకుంటూ గెయిన్ చేసుకుంటూ పరబ్రహ్మ జ్ఞానాన్ని తీసుకుంటూ ఆయనకు సరెండర్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మిగతా అన్ని పక్కకు జరుగుతూ ఉంటాయండి. ఇది కష్టం అంటే కర్మల ద్వారా వస్తాయండి. కష్టము ఆయన తీసేసుకుంటాడు. ఎవరి కొరకు? నేను కాదండి, నా శరీరం కాదు, ఆయనదే, నాకు సంబంధం లేదు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు కామెంట్, మన గ్రూప్లో మన ఛానల్లో పెట్టే కామెంట్ చూస్తే మీరు స్టన్ అవుతారండి. వాళ్ళ అనుభవాలు చాలా పెద్ద పెద్ద అనుభవాలు ఉన్నాయి. ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఎవరు ఎందుకు దత్త అంటున్నారు అనేది చాలా కొన్ని జన్మల పూర్వజన సుకృతంతోనే జరుగుతుందండి. ఎవరు కూడా వినరు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. దత్త అనే నామం పలకాలంటే కొన్ని 100 సంవత్సరాల పుణ్యఫలం ఉండాలండి. ఇది బాగా సత్యమైన విషయం అండి. మీరు పెద్దవాళ్ళ వీడియోస్ ఏమన్నా అంటే పెద్దవాళ్ళు అంటే నేనేమంటున్నా,
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఉండేదండి జ్ఞానానికి. దత్తయ్య ఎవరు చేయబట్టుకుంటే వాళ్ళే పెద్దవాళ్ళు. నా పర్సనల్ ఒపీనియన్ అండి, వేరే వేరే కాదు. అంటే నేను వయసులో పెద్దవాళ్ళు అంటున్నా, జ్ఞానం అనేది ఎవరికైనా రావచ్చండి. దత్తప్రభు ఇస్తే జ్ఞానం వస్తుంది, దత్తప్రభు ఇస్తే జ్ఞానం వస్తుంది. గణేష్ భగవాన్కి, కార్తవీర్యార్జునికి, కార్తికేయునికి, బ్రహ్మగారికి, వశిష్ఠునికి, పరశురామునికి, ఇంకెవరి పేర్లు చెప్పాలండి? వీళ్ళందరి జ్ఞానం శ్రీ గురుదత్త ప్రభులే. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానమే. ఇప్పుడు నేను చెప్పిన నాద సాంప్రదాయం తెలుసుకోండి మీరు, చాలా పెద్ద సాంప్రదాయం ఇదంతా వాళ్ళదే. ఆద్యుడు మెయిన్ పర్సన్ ఎవరంటే మళ్ళీ హెడ్ ఆఫీస్ శ్రీ గురుదత్త ప్రభులే. ఆదిశంకరాచార్యులు కానీ ఎవరు కానీ వాళ్ళే శ్రీ గురుదత్త ప్రభులు. ఆయనది నామము ఉంటదండి, ఆ తలుసుకుంది ఏ మంత్రం సిద్ధి కాదు, ఏ యంత్రం సిద్ధి కాదు, ఏ మూలిక సిద్ధి కాదు, ఏ స్తోత్రం, ఇది ప్రతిదీ అండి, ఎవ్రీథింగ్ ఆయనదే. మీరు వెళ్ళి ఒక తాయితు తీసుకొచ్చుకో, అంటే యంత్రం మీన్స్ ఒక మూలిక. ఆయుర్వేదం వాడాలనుకున్నా శ్రీ గురుదత్త ప్రభుల పేరు తీసుకోవాలి. ఆయనదే అధికారం, ఎవరికి లేదు. అధికారం మీన్స్ ఆయనదే, ప్రపంచం అంతా ఆయనదే కదండి, సృష్టించింది ఆయన కదా. కాబట్టి శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పేది అందుకే అండి. ఇవన్నీ అక్కడికి వెళ్తాయి అన్నాడు. తెలుసుకోండి, లలితమ్మ, దత్తప్రభు, శివయ్య వీళ్ళంతా వేరు వేరు కాదండి, ఒకటే అండి. ఇవన్నీ రాను మన సాధనలు చేస్తూ ఉంటే మనకు ఇది ఫిక్స్ అవుతుంది. అంతవరకు ఫిక్స్ కాదు. నేను ఎన్ని చెప్పిన ఆ వీడియో మీరు ఈ మొత్తం వింటూ ఉంటా ఉంటే మీకు అర్థమవుతూ ఉంటాయి. కొన్ని మనకు ఫిక్స్ వచ్చేస్తూ ఉంటాయి, రిసీవ్ అవుతూ ఉంటాయి. రిసీవ్ అవుతూ ఉంటే చెడు బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మీరు అది లోపల ఉండగలుగుతుంది. జ్ఞానం అంటారా, కాస్మిక్ ఎనర్జీ అంటారా, ఏదైనా అర్థమే అక్కడికి వస్తుందండి. కాబట్టి మనము వినాలే, పరమాత్మ జ్ఞానం వినాలే, తెలుసుకోవాలి. ఇది అందరు చెప్పారండి, అందరికి కూడా యోగ్యత ఉండదు. వినే యోగ్యత ఉండదు, చెప్పే యోగ్యత ఉండదండి, పర్మిషన్ ఉండదు. నాకైతే పర్మిషన్ ఉందండి. ఆ యోగ్యతలు అవన్నీ విషయాలు అనేది నేను వాటి జోలి వెళ్ళదలుచుకోలేదు, దయచేసి నన్ను క్షమించండి. వినాలంటే మాత్రం యోగ్యత ఉండాలండి, అదృష్టం ఉండాలి. ఇది నిజం. ఇది మాత్రం నేను చెప్పేస్తాను, డైరెక్ట్ చెప్పేస్తాను. నేను ఎవరైనా కానివ్వండి, వాళ్ళు నా వాళ్ళు కానివ్వండి, మీ వాళ్ళు కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, యోగ్యత లేని కాదండి. విన్నా కానీ కాదు, ఫోటోలు పెట్టుకున్నంత మాత్రం అయితే అనుకుంటారా? కాదండి. పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం రావాలంటే సాధనలు చేస్తూ మీరు కాస్మిక్ ఎనర్జీ నింపుకొని పూర్తిగా ఆత్మ నింపుకోవాలని ఎవరికైతే ఆలోచన ఉంటుందో వాళ్ళకే ఇవన్నీ వినే అదృష్టం వస్తుంది. అది ఇప్పటిది మరి ఎన్నో జన్మలు కొట్టుకుంటూ వస్తుంది. పోయిన జన్మలు నువ్వు ఎంతో సాధన చేస్తున్నావో కాబట్టి ఇప్పుడు వినగలుగుతున్నావు, నేను చెప్పగలుగుతున్నా. ఇది నిజం, సత్యమైన వ్యవహారం. ఇది చాలా పెద్ద వ్యవహారం. ఈ సత్యమైన బాటు ఉంది కదండి, సత్యమే పరమాత్మ. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు జరిగింది. మీకు ఆల్రెడీ ఒక వీడియో చెప్పుంటా. నేను సెకండ్ క్లాస్లో కన్నా ముందే అక్కడ మహారాష్ట్రలో, నేను మహారాష్ట్ర పుట్టినా అండి. నేను తెలుగు వాళ్ళమే కానీ అక్కడ మా నాన్న జాబ్ చేసేది. అయితే చిన్నప్పుడు సెకండ్ క్లాస్ కూడా కాదండి, ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు కావచ్చు అంతే. అక్కడ ఒక బాబు, విఠోబా అనుకుంటా, ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు, ఆ గురు బాబా పేరు. ఆయన చిన్నప్పుడే, ఇది నేను చెప్పే విషయం 84, 83 ఆ టైంలో. అయితే అతన్ని బాగా అల్లరి చేస్తుండ్రో ఏం చేస్తుండ్రో ఏం మొత్తం మీద పూర్తిగా నాకు గుర్తులేదు. ఆ నీళ్ళు బాగా వేసేసిండాడు, కాళ్ళు చేతులు కట్టేసి. ఆయన ఫోటోలు అట్లే ఉంటాయి ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో. విఠోబా అనుకుంటా, విఠోబా అని అంటారు ఆయనను. అయితే ఆయన పైకి వచ్చేసిండట. ఎట్లా వచ్చిండు అని అందరు చూసేందుకు వెళ్తే నన్ను కూడా మా అమ్మ తీసుకెళ్ళింది. నాకు అప్పుడే చెప్తాను వినండి. ఇప్పుడు నాకు పూర్వజన్మ సుకృతంతో పూర్వజన్మ అదృష్టం ఉన్నది, దత్తప్రభు జ్ఞానం ఉంది అన్న విషయము, పరమాత్మ జ్ఞానం ఉంది అన్న విషయము దత్తప్రభు దయ వల్ల ఇప్పుడు మీకు చెప్తున్నా. రహస్యం అది. అయితే మా అమ్మని అడిగిన నేను, రహస్యమేం కాదు, నేను నా అనుభవాలు కొన్ని చెప్తేనే కదా మీరు కూడా స్ట్రాంగ్ అయ్యేది, అంటే మీరు కూడా దారిలో ఉండేది. అయితే వచ్చినా కానీ అడిగిన, ఏంటిదమ్మా ఎట్లా వచ్చిండమ్మా మరి అని అడిగిన నేను. అట్లా వచ్చిండట, ఇట్లా జరిగింది అని అంటే, బాగా బాగా పాత విషయం ఇది. ఎట్లా వచ్చిండు బయటికి అన్నాడు. సత్యంతో వచ్చిండు అన్నదమ్మ మా అమ్మ. సత్యం, ఓకే, సత్యం అంటే ఏంటిదో తెలియదు, ఇప్పుడు తెలుస్తుందని. అంటే రాను తెలిసినాయి. ఆ సత్యమే పరమాత్మ. సింపుల్గా చెప్పేసిన అనుకోకండి, చాలా పెద్ద విషయం ఉంది ఇందులో. మనం 10 వీడియోలు 10 రోజులు కూర్చొని డిస్కస్ చేసినా సరిపోదు ఈ సత్యం అనే విషయం గురించి. ఇది అయితే గుర్తుపెట్టుకోండి.
ఈ రోజు ఎపిసోడ్లా ఇది చాలా పెద్ద నిగూఢమైన విషయం మీకు చెప్పిన. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు ముందు మనకు ఇవి వస్తూ ఉంటాయి. ఆయనే పరమాత్ముడు, ఆయనే శ్రీ గురుదత్త ప్రభులు, ఆయనే శివపరమాత్మ, ఆయనే లలితమ్మ. సత్యమే, ఆకారం లేదండి, నిరాకార తత్వము. తెలుసుకోండి. మనం ఆకారం పెట్టుకొని మన భక్తిని స్ట్రాంగ్ చేసుకునే కొరకే, మన భక్తిని ఏకాగ్రత చిత్తం చేసుకునే కొరకే విగ్రహాలు, ఫోటోలు. సప్త ఋషులుగా పావని మనకన్నా ముందున్న పుట్టిన వాళ్ళు ఋషులు తయారు చేసినండి. ఇప్పుడు నేను కూడా చెప్పేది ఉదాహరణలు, ఎగ్జాంపుల్ చెప్పేది మీ భక్తి స్ట్రాంగ్ అయ్యే కొరకే చెప్తున్నా. నేను స్ట్రాంగ్ కావాలని అంటే మీరు స్ట్రాంగ్ అయ్యి నిజమైన నమ్మి ముందుకెళ్ళాలి. నమ్మయి అని కాదు, తెలుసుకోవాలి కనీసం. ఇప్పుడు చెప్పిన సత్యం అన్నవాడు ఎత్తుకండి, శ్రీ గురుదత్త ప్రభువుని ఎత్తుకండి. ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. మీరు నిజంగా పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా ఎత్తుకుతే దొరుకుతుంది. అంతవరకు దొరకాయి వెతకండి, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే నాలాంటి మనస్ఫూర్తిగా ప్రేమ గల్లోలు, పరమాత్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చెప్తారు. అదైతే చాలా మంది మధ్యలో ఇచ్చి పెడతారండి. నేను చెప్తున్నా కదా, నేను అనుభవం చెప్తున్నా. నాకు 48 years అండి. నా వయసుతో పని లేదు మీకు. ఇప్పటిది కాదు కావచ్చు కదా నా జ్ఞానం. ఇది ఎన్ని కోట్ల జన్మలదో మనకేం తెలుసు. మళ్ళీ ఇంకొకటి, ఇది శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించే జ్ఞానం అండి, నాది కాదు. నేను ఎందుకు చెప్తానండి అట్లా ఆయన గురించి గట్టిగా? నేను క్యాజువల్గా చెప్పే విషయాలు కాదు కదా ఇవి. నాకు ఆయన ఎప్పిస్తే చెప్తానని ఎందుకు చెప్తున్నాను నేను? నిజాలు కాబట్టి, నిజం కాబట్టి నేను అడిగే నిజం అండి. నేను ఈరోజు కూడా నేను అక్కడ కూర్చుండేదా కూడా విషయం నాకు తెలియదు ఏం మాట్లాడాలని. దత్త ఆర్పణం, జయ గురుదత్త, ఇది నిజం. నాకు ఆయన ఇస్తాడు, చెప్పిస్తూ ఉంటాడు. మనం రాసుకుంటే పాయింట్స్ రాసుకుని మాట్లాడతారు కదండి న్యూస్లో, అట్లా నాకు అన్నీ చెప్తా ఉంటాడు. అంటే ఎలా చెప్తారు ఏంటంటే నాకు కూడా తెలియదు. నేను ముందు సరే వీడియోలు వచ్చినప్పుడు మీ అనుభవాలు అయినప్పుడు మీ అనుభవాలు నాతో షేర్ చేసుకుంటే అప్పుడు మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే, మనం కలిసి మాట్లాడుకుంటే అర్థమవుతూ ఉంటుంది. అది ఇంకో విషయం అండి. నా మెయిల్ ఐడికి మీ పర్సనల్ విషయాలు పంపొచ్చండి. నా మెయిల్ ఐడి పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏ విషయం డిస్కస్ చేసినా మెయిల్ ఐడికి వెళ్తా ఉంది అండి. omdatta@gmail.com వస్తుంది. ఇది విషయాలండి, చాలా పెద్ద విషయాలు. మీరు మీ పర్సనల్ జరిగేటి అనుభవాలు కూడా షేర్ చేస్తూ ఉంటే కామెంట్ ఓకే అండి, కామెంట్లో మీరు రాయడం ఓకే. కానీ పర్సనల్ విషయాలు ఉంటాయి కదండి, పర్సనల్గా కొన్ని చెప్పేటివి ఉండేయండి, అవి మనము మెయిల్లోనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు, నాకు, దత్తయ్యకు, దత్త బ్రహ్మ పరమాత్మకి తెలవాలి. ఇవి నాకు కూడా తెలవాల్సిన అవసరం లేదు. అంటే నేను ఎందుకు అంటున్నాడు, నాకు చెప్పాలని నాకు చెప్పాలని అడుగుతలేను నేను. అంటే నేను ఎక్కడంటే మీరు కరెక్టే మరి అది అని మీకు డౌట్ వస్తే డౌట్లో ఆ మార్గంలో మీరు ఆగిపోకుండా స్పీడ్ బ్రేకర్ లాగా ఆగకుండా సాఫ్గా నీట్గా వెళ్ళిపోవాలని నేను ఏదో జస్ట్ దత్తప్రభు దయతోని నన్ను ఈ మాట అనిపిస్తుండు. నన్ను అడిగి ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయితే నాకు కొద్దిగా ఇన్ఫార్మ్ చేస్తే నేను చెప్పగలుగుతా శ్రీ గురుదత్త ప్రభులను అడిగి అన్న విషయంతోని నేను నా మెయిల్కు ఏమన్నా మీకు అర్థం కాని విషయాలు ఉంటే నేను కాదండి శ్రీ గురుదత్త ప్రభులు చెప్తాను. దాని కొరకు అడుగుతున్నాను. మేము కామెంట్లో మాట్లాడుకుంటే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి, అవి మనము చెప్పరాదు. ఆయనకు చెప్పే విషయాలు మీరు డైరెక్ట్ కూడా డైరెక్ట్ చెప్పచ్చు. వింటాడు, 100% వింటాడు అండి. మరి ఎందుకైతే వింటాయంటే మన కర్మాలు ఉంటాయండి. మనకు ఇక్కడెక్కడ ఏం చేసుకున్నావు, ఎన్ని కోట్ల జన్మల నుంచో అవి కర్మానుసారం ఆగిపోతాయి. ఒక్కొక్కరికి 30 సెకండ్లు అవుతుందని చెప్పినా కదండి మీకు నేను. అదే ఎవరు అదృష్టం వాళ్ళది. దత్తా అంటే కొందరికి పనులు అయిపోతాయి. కాకపోతే మనము పనులు అవుతాయి, వాటి గురించి సంతోషమే, వాటి గురించి కూడా అడగండి. కానీ పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలంటే ఈ పూర్తిగా మీరు రీసెర్చ్ అంటే శోధన చేయాలండి, వినాలి. నాయేవే కాదు, నా వీడియోసే కాదు, నేను చెప్పే విషయాలే కాదు, మీరు కూడా పర్సనల్గా శోధించాలండి. గ్రంథ పారాయణలు చేయాలి. శ్రీ గురుదత్త ప్రభుల శ్రీ గురు చరితామృతము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము, సమర్థ ఎక్కలకోటి మహారాజ్ చరితామృతము, షిరిడి సాయినాథుల చరితామృతము, గజానంద బాబా చరితామృతం, మీకు ఎన్ని వీలైతే అన్ని గ్రంథాలు చదివే ప్రయత్నం చేయండి. లేదు అంటే పీడిఎఫ్ కూడా దొరుకుతుందండి, పీడిఎఫ్ కూడా తీసుకుని చదువుకోవచ్చు. మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నంలో లోపం లేనంత, మీ పర్ఫెక్ట్గా మీ ప్రయత్నం లోపం లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే మీకు వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది, నాకు తెలుసు. ఇది విషయం అండి. ఈరోజు మనము
మాట్లాడుకున్న విషయాలు చాలా పెద్ద విషయాలే, కానీ అవి కొద్దిగా మనం వింటూ 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 మీరు పూర్తిగా స్పష్టంగా పూర్తిగా దాన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ చేసి ఏకాగ్ర చిత్తంతో మీరు వింటే అర్థమవుతుంది. ఈరోజు చెప్పిన విషయాలు చాలా సింపుల్ విషయాలే కాదు, చాలా పెద్ద విషయాలే. ఏకాగ్ర చిత్తం అంటే కాన్సన్ట్రేషన్. అంతా నాకు అంతకన్నా ఇంకేం వర్డ్స్ గుర్తులేవండి, నాకు గుర్తుకొస్తలేవు. ఏకాగ్రతతో 2-3 సార్లు వింటే ఇవి అర్థమవుతాయి. ఈ రోజు మాత్రం చాలా పెద్ద విషయాలు ఇవి ఈ వీడియో విన్ని మీరు 2-3 సార్లు వినండి, మీకు ముందు తర్వాత ఇది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చే వీడియోస్లో మన సాధన మార్గంలో ఇది ఉపయోగపడతాయి. నేను చెప్పిన వర్డ్స్, చెప్పిన విషయాలు చాలా పెద్ద విషయాలే చెప్పిన నేను, దత్తయ్య దయతో, నాదేం లేదు. ఈరోజు మనము మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఇంత మంచి విషయాలు డిస్కషన్ చేసుకొని పర్మిషన్ ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణం, కోటి కృతజ్ఞతలండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. దత్తార్పణం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.